ఫ్రాన్స్లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్ నూతన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా చేశారు. పదవి చేపట్టిన నెల రోజుల్లోనే అధికారం నుంచి ఆయన దిగిపోయారు. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ ఓడిపోవడంతో సెబాస్టియన్ను తదుపరి ప్రధానిగా అధ్యక్షుడు మాక్రన్ నియమించారు. కొత్త ప్రధాని సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని కూడా నియమించారు. కానీ కేబినెట్ ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే ప్రధాని సెబాస్టియన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాజీనామాను అధ్యక్షుడు మాక్రన్ ఆమోదించారు. కొత్తగా ప్రకటించిన కేబినెట్ లో పెద్దగా మార్పు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిలో సెబాస్టియన్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లలో ఫ్రాన్స్లో 2 సార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రధాని విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాని నియామకం మాక్రన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆయన వద్ద 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి: కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడం. గత 2 ఏళ్ల నుంచి ఇదే సమస్య వస్తున్నా ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం దేశ అధ్యక్షుడు మొగ్గు చూపడం లేదు. ఈసారి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు. ఓవరాల్ గా ఫ్రాన్స్ రాజకీయాల్లో అనిశ్చితికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.